ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ త్రివిక్రమవర్మను అక్కడి నుంచి తప్పించే యోచనలో ఉంది. నవీన్ ఆరోపణలపై దర్యాప్తు ఓవైపు కొనసాగుతున్న సమయంలోనే ఎస్పీగా వర్మ అక్కడ ఉంటే విచారణకు ఆటంకం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఏఎస్పీ నవీన్ సస్పెన్షన్ కు రాజకీయ ప్రాంతీయ రంగులు పులుముకోవడంతో ఆట రంజుగా కొనసాగుతోంది. ఏఎస్పీ నవీన్ కుమార్ సస్పెన్షన్ ఇప్పుడు క్రీడా రంజును తలపిస్తోంది. తన బాస్ కు ఎదురు తిరిగినందుకు నవీన్ పై సస్పెన్షన్ వేటు వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీపై నవీన్ చేసిన ఆరోపణలపైన దృష్టి సారించింది. గంజాయి స్మగ్లర్ల నుంచి ఎస్పీ ముడుపులు అందుకుంటున్నాడన్న అభియోగాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం 2 రోజులుగా ఈ పనిలో నిమగ్నమై ఉన్నట్లు సమాచారం. గంజాయి స్మగ్లర్లు నేరుగా ఎస్పీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు డిపాజిట్ చేస్తున్నారన్న దానిపై ఆరా తీస్తున్న దర్యాప్తు బృందం అన్ని కోణాల నుంచి విచారణ సాగిస్తోంది. అయితే ఎస్పీగా త్రివిక్రమవర్మను కొనసాగిస్తే దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగే అవకాశం ఉండదని భావిస్తున్న ప్రభుత్వం అతను అక్కడి నుంచి తప్పించే యోచనలో ఉన్నట్లు సమాచారం. గతంలో ఎంక్వైరీ కూడా ఇద్దరు ఆఫీసర్స్ అంటే అడిషనల్ ఎస్పీ ఇచ్చిన స్టేట్మెంట్ మీద ఎంక్వైరీ ఆర్డర్ చేశాం. ఆ రోజు డిఐజీ లెవెల్ ఆఫీసర్తో అటు ఎస్పీ కానీ ఇటు ఇతని మీద కానీ ఎవరిది మిస్టేక్ జరిగింది అనేది ఎంక్వైరీ చేయడం జరిగింది. దాంట్లో ఆ రిపోర్ట్ ఏదైతే ఇచ్చినారో దాన్ని బేస్ చేసుకుని ఒకటి యాక్షన్ తీసుకున్నాం. ఒకటి తర్వాత ఏఎస్పీ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చున్నారు ఎస్పీ గారి మీద ఐ థింక్ గంజాయికి సంబంధించిన అలిగేషన్ ఏదైతుందో అది కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పటికీ ఇది అయిపోలేదు. మరోవైపు ఈ వివాదానికి ఇప్పుడు రాజకీయ ప్రాంతీయ రంగు పులుముకుంది. కుమార్ తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు కావడంతో దీన్ని తీర్పు మలుచుకునేందుకు కొందరు చూస్తుంటే మరికొందరు రాజకీయంగా లాభం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. నవీన్ కుమార్ సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ తెలంగాణ అడ్వకేట్ జేఏసీ హోంమంత్రి సబితను కలిసి వినతి పత్రం సమర్పించింది. ఈస్ట్ గోదావరి రంపచోడవరంలో పనిచేస్తున్నటువంటి ఏఎస్పీ నవీన్ కుమార్ గారిని రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా సస్పెండ్ చేసి ఏదైతే ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందో ఆ ఉత్తర్వులని రివోక్ చేసి మళ్ళీ నవీన్ కుమార్ గారిని ఏఎస్పీగా నియమించాలని ఈరోజు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిని అడ్వకేట్ జేఏసీ తరఫున కలిసి ఒక రిప్రజెంటేషన్. చిలికి చిలికి గాలివానగా మారిన ఈ పోలీస్ అధికారుల వివాదం ఏటు వెళ్తుందో, నవీన్ ఆరోపణలో ఎంత నిజముందన్నది తేలుతుందా లేదా అన్నది వేచి చూడాలి.